అన్న సినిమా కిరాకుందా అన్న. చాలా ఎంత క్లారిటీగా తీశారో. మనకి హనుమాన్ సినిమా చూసినప్పుడు ఎంత నచ్చిందో సేమ్ దీనికన్నా డబ్బల్ ఇది. మనకి హనుమాన్ది స్టోన్లో రక్తం అలా చూపించారు కదా హనుమంతుది, ఇది అలా కాదు, న్యాచురల్గా తీశారు. ప్లస్ ఎడిటింగ్ కూడా బాగా చేశారు. కానీ ఎప్పుడైతే ఆయన కర్ర పట్టుకున్న సీన్ పక్షి ఉన్నప్పుడు ఎంత మనస్ఫూర్తిగా చెప్పారో అన్న, అది చాలా బాగా నచ్చింది. ప్లీజ్ వాచ్ అండ్ థియేటర్స్, డోంట్ సీ పైరసీ. మీరు పైరసీలో చూస్తే మీకు ఏం అనిపించదు, ఒకవేళ థియేటర్కి వచ్చి చూడండి మీకే అనిపిస్తుంది. కానీ ఇంత బాగా చేసినారు అన్న డైరెక్టర్ అన్న, మీకు హ్యాండ్స్ ఆఫ్ అన్న. ప్లస్ ఆయన ఎప్పుడైతే బ్రిడ్జ్లో నుంచి కింద పడితే అప్పుడు పక్షి వచ్చి కాపాడుతుంది అన్న, మామూలుగా ఉండదు. కానీ లాస్ట్లో వచ్చిన ఎలివెల్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆయన గోల్డ్ పట్టుకుంటే చాలు పడిపోతాడు ఇంకా. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఉందండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి, ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమాని చూసి ప్రతి ఒక్కరు ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను. బాగుందండి. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ వెళ్ళట్లేదు ప్రతి మూవీ కూడా, ఎందుకంటే సన్నివేశాలు బాగుండట్లేదు. ఈ సినిమా చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందపడతారని నేను అనుకుంటున్నాను. మంచు మనోజ్ గారు మాత్రం ఎరగదీసేశారు. ఏంటంటే విలన్ క్యారెక్టర్లో కూడా ఇలా ఉంటారని మనం అనుకోలేదు, ఈ సినిమా చూసి అనుకోవచ్చు. బాగుందండి, బాగుందండి. ఏంటంటే హనుమాన్ మూవీ చూస్తాం కదా రీసెంట్గా, ఇలా కూడా చేస్తారని అనుకోము. ఏంటంటే ఇప్పుడు చేస్తారని మనం చూడొచ్చు. సెట్ అయిందండి, సెట్ అయింది. ఎందుకంటే అనుకోరు కదా ఎవరు ఈ టైంలో విలన్ క్యారెక్టర్ చేస్తారా అని ఆలోచిస్తాం మనం కూడా. ఈ రీసెంట్ లో వచ్చిందంటే మాత్రం ఒకసారి చూడాలి తగ్గ మూవీ. మనకు తెలియదే ఉంది హీరోని మన మనోజ్ గారు యాక్టింగ్ బాగుందా లేదంటే తేజసాయి గారు ఇద్దరి కాంబినేషన్ బాగుంది. ప్రభాస్ గారు రానా గారి ఎంట్రీ ఉందనేసి చాలా మంది చెప్తున్నారు కదా మూవీలో. అది అంటే మరి తక్కువగా ఉంటుంది కాబట్టి మనం అంతగా చెప్పలేము. దానికోసం ఏంటంటే ఇప్పుడు మనం అనుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి చూడదగ్గ మూవీ. ఎలా ఉందండి మూవీ? బాగుందండి, చాలా బాగుంది. 10/9 ఇవ్వచ్చు, మనం బీజిఎంకే ఇవ్వచ్చు. సో వెరీ మచ్ హ్యాపీ. క్లైమాక్స్ కానీ ప్రీ ఇంటర్వెల్ కానీ చాలా బాగున్నాయి. సో బేసికల్లీ డైరెక్టర్ డిఓపి బ్రో ఎలా తీసాడు? విజువల్స్ చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. విజువల్స్ మీకు ట్రీటే, ఎందుకంటే ఆయన క్లైమాక్స్కి ప్రీ ఇంటర్వెల్కే బాగా ఖర్చు పెట్టినట్టు అనిపించింది. ఆయన డబ్బుని సేవ్ చేస్తూ సినిమాని మాకు బాగా చూపించారు. సో చాలా బాగుందండి సినిమా పరంగా. ఫ్యామిలీతో వచ్చి చూసి హాగా ఎంజాయ్ చేసే సినిమా. పిల్లల్ని తీసుకురండి. అంటే క్వాలిటీ ఎలా ఉంది బ్రో? 60 కోట్లకి పాన్ ఇండియా రేంజ్ అనిపించింది. నేను 60 కోట్ల దాకా వెళ్ళను బ్రో. నేను నా పెట్టిన 210 రూపాయలకి నాకు న్యాయం జరిగిందా లేదని ఆలోచిస్తాను. సో ఆ 210 రూపాయలకి నేను బీజిఎంకే న్యాయం చేశారు నాకు. సో నా 200 రూపీస్ ఐఎమ్ వెరీ వర్త్. నేను విజువల్స్ బోనస్. ఇంకా నేను 60 కోట్లు పెట్టారా 70 కోట్లు పెట్టాను, నేను ఎప్పుడు సినిమాని ఎప్పుడు బ్రేక్ డౌన్ చేయను. వాళ్ళు నాకేమి ఇచ్చారు, నేను ప్రోడక్ట్ డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాను, నాకు వాళ్ళు ఏమి ఇచ్చారనేది చూస్తాను. సో ఫన్ ఉంది, పిల్లలు చూడగలిగిన సినిమా. వైబ్ ఉంది బేబీ సాంగే తీయేశారు, కంటిన్యూటీ మిస్ అవ్వకూడదని. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి, ఎందుకంటే ఆ మధ్య స్టోరీని మధ్యలో ఆపకుండా వైబ్ ఉంది బేబీ పాట తీసేయడమే కరెక్ట్ అనిపించింది. ఖచ్చితంగా అండి, బ్రేక్ రావాలి. ఆయన పడ్డ ట్రామాకి ఆయన స్కిన్ మీద చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫైనల్గా. నేను చెప్పాను ఇందాక కూడా, వాజ్ ఏ మంచు మనోజ్ ఫ్యాన్. ఆ 20s మా యూత్కి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు బిందా సినిమాలతో, దాని ద్వారా. కానీ ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు ఇంత పెద్ద డ్రామా నుంచి ఆయన బయటకు వచ్చి సినిమా చేస్తున్నప్పుడు మోహన్ బాబుకి మంచి వారసుడు వచ్చాడు. ఎంతమంది కాదన్నా అవునన్నా కూడా ఆ వాయిస్ కానీ ఆ యాక్షన్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఎవరైనా చేయగలరు అంటే అది మంచు మనోజ్ గారు మాత్రమే. సో ఇంకా మనం చాలా మూవీస్ చూస్తాం ఆయన నుంచి. పాన్ ఇండియా మూవీస్ కూడా ఆఫర్లు వస్తాయి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది, ఎందుకంటే ఆ ఎనర్జీ ఉంటుంది. హిట్ అండి, బ్లాక్ బాస్టర్ అంటే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అడుగు పెట్టిన బట్టి మనం చెప్పొచ్చు. ఎందుకంటే హనుమాన్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఆడిచ్చారు, అంత హిట్ అవుతుంది వాళ్ళు అనుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, వచ్చి మళ్ళీ హిట్ని బ్లాక్ బాస్టర్ చేస్తారు. మనోజ్ అండ్ తేజ మాత్రమే కాదు, ఎవ్రీ అదర్ యాక్టర్ హ్యావ్ గివెన్ దేర్ గుడ్, చాలా బెటర్ ఇచ్చారు. అండ్ ఐ లైక్ ద మూవీ రిగార్డింగ్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఈజ్ గుడ్. ఇంకా బెటర్ CGI, ఇంకా బెటర్ గ్రాఫిక్స్ చేస్తుంటే బాగుండేది అంటే నా ఎక్స్పెక్టేషన్స్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్, బట్ యా దే డిడ్ బెటర్ జాబ్. ఎస్ ఇట్ విల్, చాలా బాగుంది.
మూవీలో ప్రభాస్ గారి ఎంట్రీ ఉంది అనేసి అంటున్నారు కదా, అది మెయిన్ విలన్ కింద రానా గారి గురించి పోస్ట్ వైరల్ అవుతుంది, నిజమేనంటారు అది? అది మీరు లాస్ట్ లో చూడాలి. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద హింట్. మళ్ళీ నెక్స్ట్ మూవీకి దే గేవ్ అ హింట్ అన్నమాట. సో ఇట్స్ లైక్ పెట్టారు. ఎస్, ఇట్లా సీక్వెల్ వస్తుంది. ఇట్స్ లైక్ తెలుగు వర్జన్ ఆఫ్ మార్వెల్. ఐసే అవెంజర్స్, మార్వెల్ ఇట్లా ట్రై చేస్తున్నారు మనోళ్ళు. సో వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. మనోజ్ విలన్ క్యారెక్టర్ ఎలా ఉందన్న? చాలా బాగుందండి. ద యాక్టింగ్ వరకు అయితే హీ డిడ్ హిస్ గుడ్ జాబ్. మంచి మనోజ్ ఇది కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంటారా విలన్ క్యారెక్టర్ ఇప్పటి నుంచి అవకాశాలు దక్కుతాయి? ఎస్, ఇట్స్ ఎ కంబ్యాక్ నా వరకు అయితే. నాకు 60 కోట్ల బడ్జెట్ లో సినిమా తీశారు కదా, ఎలా ఉంటుంది అంటారు ఫస్ట్ డే కానీ ఓవరాల్ గా? 60 crores కి వాట్ దే హ్యావ్ గివెన్ ఈస్ గుడ్. వెరీ గుడ్ ప్రెజెంటేషన్, మంచి అవుట్పుట్ ఇది. ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి. ఇంకా మనం బెటర్గా హెల్ప్ చేస్తే దే విల్ గివ్ అ బెటర్ అవుట్పుట్. ఉన్న దాంట్లో ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇఫ్ వి సపోర్ట్ దెమ్ ఇంకా బాగా ఇస్తారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఎలా ఉందండి? గుడ్. దాని గురించి ఐ డోంట్ వాంట్ టు టెల్, ఎందుకంటే నాకు తెలీదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు ఓవరాల్గా మిరాయి గురించి ఏం చెప్తారు? Everyone has to watch the film at least once. It's worth watching. Thank you. ఇప్పుడు ఇండస్ట్రీని ఊచ కోత కోయిస్తున్నాడు. ఇది రెండో సినిమా. ఇంకా 2 సినిమాలు ఇలాగైనా పడ్డాయి అనుకో, ఇంకొక 2 సినిమాలు టాప్ 10 హీరో జాబితాలో పక్కా కూర్చుంటాడు భయ తేజ సజ్జా. ఎందుకంటే ఇతను స్టోరీలు ఇలాంటివి వస్తున్నా కానీ ఈయన ఎంచుకునే కథ విధానం చాలా బాగుంది భయ, చాలా బాగుంది. ఈ సినిమా వచ్చేసి యూత్కి కొత్త జనరేషన్ సినిమా. ముసలి వాళ్ళకు పురాతనమైన కథ, దేవుళ్ళ స్టోరీ అంటే చూపెట్టగల సత్తా ఉన్న సినిమా ఇది. ఈ సినిమా కంపల్సరీ 2 సార్లు చూడొచ్చు. మళ్ళీ సండే వచ్చినప్పుడు, నాకేమన్నా సెలవు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి చూస్తా సినిమా. అంత బాగుంది. ఎందుకంటే 60 కోట్లతోటి 200 కోట్లు పెట్టిన సినిమాలు కూడా నిలబడని సినిమాలకు ఈ సినిమా పోటీ అని కంపల్సరీ గుద్దినట్టు చెప్తాను భయ. ఈ సినిమా కంపల్సరీ. మంచు మనోజ్ విలన్ రోల్ ఎలా ఉందండి? మంచు మనోజ్ మోహన్ బాబు ఫ్యామిలీలో మంచు విష్ణు మొన్న పరువు తీస్తే మంచు మనోజ్ ఇప్పుడు ఇతనికి హీరోయిజం కాదు విలనిజం ఉందని ప్రూవ్ చేసి మంచు ఫ్యామిలీని నిలబెట్టిన వ్యక్తి అంటే మనోజే భయ. మనోజు విలనిజంలో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త విలన్ దొరికాడు. కంపల్సరీ ఇతనికి రేపటి నుండి ఆఫర్లు. అంత బాగా చేశాడు. అంత బాగా మిరాయి బ్రో. ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతాడు కిరాయి. ఇప్పుడు వేసిన సినిమా మిరాయి ఊరా మాసింది బ్రో. సినిమా మాత్రం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి బ్రో ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఒక హిందూ ధర్మంలో పుట్టినవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి బ్రో. ఎందుకంటే థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు బాజా. మన హీరో ఉన్నాడు తేజ, ఊరా మాసింది బ్రో సినిమా మాత్రం. మన రితిక గారి క్యారెక్టర్ కానివ్వండి, మన శ్రేయ గారి క్యారెక్టర్ కానివ్వండి. అపాయం ఉందంటే అంబిక వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ గారు వస్తారు. సినిమా మాత్రం వేరే ఉంది బ్రో. ఎలివేషన్స్ మాత్రం మించి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మించి సెకండ్ హాఫ్ ఉంది బ్రో. క్లైమాక్స్ సీన్ 0 పోతే వేస్ట్ కావాలని చెప్పుకోవచ్చు బ్రో. ఎందుకంటే వేరే సినిమా బ్రో. ఈ సినిమా మాత్రం మాస్ థియరీ అని చెప్పుకోవచ్చు. హనుమాన్ తర్వాత ఈ సినిమా అసలు మన తేజ సజ్జా గారు ఈ సినిమాలో మనకి థియరీ నేర్పించడానికి పుట్టాడు అనిపిస్తుంది. హిస్టారికల్ పార్ట్స్ కోసం వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జగపతి గారు కానివ్వండి, రీతి గారు కానివ్వండి, శ్రేయ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇరగదిస్తారని చెప్పుకోవచ్చు సినిమా మాత్రం. హనుమాన్ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది. ఆ లెసన్ వేరో, ఈ లెసన్ వేరో. ఇది గ్రంథాల గురించి. ఇది మన మిరాయి సినిమా అనేది ఒక 9 గ్రంథాల గురించి. ఒక బ్యాక్ స్వాడ్ మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు. ఇందులో మన మిరాయి మన తేజ సజ్జా గారేమో ఒక దేవుడి మనిషి రూపంలో కాపాడుతుంటే దేవుని యుద్ధం గెలుస్తుందని ఒక స్టోరీ నేరేషన్. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. చాలా బాగుంది. మనోజ్ గారి యాక్టింగ్ కానివ్వండి, మనోజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. తేజ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అవన్నీ చాలా బాగుందండి. నాకు నచ్చింది. స్టోరీ బాగుంది. యాక్చువల్లీ ఇంకా పార్ట్స్గా తీస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు. బట్ డివోషనల్గా బాగుంది. గూస్ బంప్ సీన్ ఉన్నాయి. మస్ట్ వాచ్. పిల్లలకైతే చాలా బాగుంటుంది. అంటే సినిమాలో రానా ఉన్నారని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి వైరల్ అవుతుంది, ఏం చెప్తారు? నాకు తెలీదు. నేను రానని చూడలేదు. ఐ మీన్ నాకు తెలీదు. వైపుంద సాంగ్ తీసేశారనేసి అంటున్నారు కదా, అది ఉందా? వైపుంది సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ. అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్గా అలా వెళ్తుంది కదా. సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్. యానిమేషన్ అదంతా చెడగొట్టేశారు, చాలా గలీజ్గా తీశారనేసి అంటున్నారు. అలా ఏం లేదు. ఫైటింగ్ సీక్వెన్సెస్లో యానిమేషన్ నచ్చింది నాకు చాలా. కొన్ని సీన్స్లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది. బట్ బడ్జెట్లో వాళ్ళు ఎంత తీస్తే అంత. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది. అండ్ మన ఇతిహాసాలు అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది. అండ్ తేజ సజ్జాకి హ్యాట్రిక్ ఫిల్మ్ అంటారు.
తేజ సజ్జాకి ఐ థింక్ ఇట్ షుడ్ బి అండి. ఐ థింక్ ఇట్ షుడ్ బి. మనోజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? యా, మనోజ్ గారికి అయితే మనోజ్ గారు హీరోగా బాగున్నారా విలన్ గానే? నాకైతే విలన్ గా నచ్చారు. ఐ మీన్ కొత్తగా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్ గా కూడా నచ్చారు. ద స్వాగ్ అండ్ యాటిట్యూడ్. మ్యూజిక్ ఇస్ అ ప్లస్ పాయింట్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు మ్యూజిక్ అంత మంచి మ్యూజిక్ని స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా కొంచెం మంచిగా తీసుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది అనిపించింది. సినిమాలో ప్రాబ్లం ఏంటంటే స్లోగా వెళ్తుంది. హై ఇచ్చే మూమెంట్స్ అన్ని లాస్ట్లో పెట్టుకున్నారు. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ ఇంకా ప్రీ క్లైమాక్స్ ముందు వరకు కొన్ని అన్నెసరీ ట్రాక్స్ ఉన్నాయి. అవి డ్రాగ్ చేసినట్టు అనిపించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ సీక్వెన్స్ అంతా ఉంటుంది సినిమా మొత్తం కంటిన్యూస్గా. బాగానే ఉందన్న. అంటే ఆయన అనుకున్న స్టోరీ అనుకున్నట్టుగా తీశారు. బట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. హై ఇచ్చే మూమెంట్స్ అదే చెప్పాను కదా లాస్ట్ వరకే ఉంచారనమాట. ఆయనకి బాగా సూట్ అయింది. విలన్ రోల్ చాలా బాగా సూట్ అయ్యాయి. ఇంకా మంచు మనోజ్ గారిని కూడా అంటే మనం జగపతి బాబు గారికి ఎలాగైతే ఒక విలన్ రోల్సే వచ్చాయి కదా లెజెండ్ సినిమా నుంచి, అలా ఇప్పటి నుంచి విలన్ రోల్స్ రావాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చేశారు. విలన్కి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంది. అది కూడా చాలా బాగా రాసుకున్నారు. చాలా బాగా ఫిట్ అయింది కూడా స్క్రీన్ ప్లేలో. కలెక్షన్స్ అయితే మరి బుకింగ్స్ చూస్తున్నాం కదండి, చాలా బాగుంటున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళు పెట్టిన బడ్జెట్కి విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పెక్టేషన్ అన్న. మిరాయి సినిమా చాలా బాగుందన్న. తేజ సజ్జా యాక్టింగ్ కానీ లైక్ మంచు మనోజ్ అయితే కంబ్యాక్ అనుకోవచ్చు. రాముడు రిఫరెన్స్లు అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే బాగా ఉంది. స్టోరీ కూడా చాలా పెద్ద స్టోరీ అండ్ స్టోరీ చాలా మంచిగా తీశాడు కార్తిక్ ఘటనేని కూడా. తేజ సజ్జా సెలెక్షన్ మాత్రం సూపర్, వేరే లెవెల్. మినిమం 5కి 4+ రేటింగ్ ఇవ్వచ్చు. మంచు మనోజ్ అయితే ఖచ్చితంగా మనం దానికి సెకండ్ కంబ్యాక్ అనుకోవచ్చు ఈ సినిమా ద్వారా. అదైతే వేరే లెవెల్. తన యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. అండ్ విఎఫ్ఎక్స్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ లో బడ్జెట్లో చాలా మంచిగా తీశారనిపించింది ఈ సినిమా అయితే మాత్రం. మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు ప్రొడక్షన్ టీమ్. కానీ సజ్జా మాత్రం మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నాడు అనిపించింది నాకైతే. తేజస్ వాళ్ళిద్దరి ఫేస్ ఆఫ్లు మాత్రం సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ మాత్రం సూపర్, అంటే వేరే లెవెల్. ఇది చెప్తున్న అల్టిమేట్లీ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వాజ్ సూపర్. ఖచ్చితంగా చూసే సినిమా, థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీ అయితే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గౌరవహరి అతను బాగా ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ అంతా కూడా కరెక్ట్గా ఉన్నాయి. బాగున్నాయి. ఈసారి అన్ని క్లిక్ అయినాయి. 5కి రేటింగ్ ఎలా ఇస్తారా? 3 ఇస్తా.